ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీనర. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందే ఎవరైతే కామ క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషాలు కలవారు. మానవ శరీరం అనేది ఆత్మకు అత్యున్నత లక్ష్యం అయిన భగవత్ ప్రాప్తిని సాధించేందుకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ శరీరంలో మనకు విచేచన శక్తి ఉంటుంది, కానీ జంతువులు తమ సహజ స్వభావంతో ప్రవర్తిస్తాయి. శ్రీకృష్ణుడు ఈ విచక్షణ శక్తిని వాడుకోవడం ద్వారా కామ క్రోధాల యొక్క ఉద్వేగాలను నియంత్రించాలి అని ఉద్ఘాటిస్తున్నాడు. కామం అంటే ఒక అర్థం స్త్రీ పురుషుల మధ్య ఉండే వాంఛ, కానీ ఈ శ్లోకంలో కామం అన్న పదానికి అర్థం భౌతిక సుఖాల కోసం ఉన్న అన్ని రకాల శారీరక మానసిక కోరికలు అని అర్థం చేసుకోవాలి. తనకు కావలసిన వస్తువు ఎప్పుడైతే దొరకదో అప్పుడు మనస్సు తన స్థితిని క్రోధం వ్యక్తం చేయడానికి మార్చుకుంటుంది. కామ క్రోధాల ఆవేశం నదీ ప్రవాహంలా చాలా ప్రబలంగా ఉంటుంది. జంతువులు కూడా ఈ ఆవేశాలకు లోనవుతాయి, కానీ మనుష్యులలాగా కాకుండా ఆయా ఆవేశాలను నియంత్రించే విచక్షణాశక్తి వాటికి లేదు. కానీ మనుష్య బుద్ధికి విచక్షణాశక్తి ప్రసాదించబడింది. సోడుం అన్న పదానికి అర్థం తట్టుకొని నిలబడడం. ఈ శ్లోకం మనకు కామ క్రోధ ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని తట్టుకొని ఉండమని ఉపదేశిస్తుంది. కొన్నిసార్లు మనం సిగ్గుపడి మనస్సును నియంత్రిస్తాము. ఒక ఆసామి విమానాశ్రయంలో కూర్చొని ఉన్నాడు అనుకోండి. ఒక అందమైన ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చుంది. అతని మనస్సు ఆమె చుట్టూ చేయి వేసే సుఖాన్ని కోరుకుంటుంది, కానీ అతని బుద్ధి ఈ తలంపుతో దానిని నియంత్రిస్తుంది. ఇది మంచి ప్రవర్తన కాదు. ఆవిడ నా చెంప చెల్లుమనిపించవచ్చు కూడా. ఆ అవమానం పొందకుండా తనను తాను నిగ్రహించుకుంటాడు. ఇక్కడ సిగ్గుపడో అవమానానికో భయానికో మనస్సును నియంత్రణ చేయమనడం లేదు. జ్ఞానం చేయగలిగిన విచక్షణ చే మనస్సును నిగ్రహించుకుంటున్నాడు అంటున్నాడు శ్రీకృష్ణుడు. మనస్సును నియంత్రించడానికి దృఢమైన బుద్ధిని వాడుకోవాలి.
ఏదైనా భౌతిక సుఖాన్ని ఆస్వాదించాలనే తలంపు రాగానే వెంటనే బుద్ధికి అవి దుఃఖహేతువులు అని గుర్తు రావాలి. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటుంది: నాయం దేహో దేహ భాజాం నులోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజాం ఏ తపోదివ్యం పుత్రకా ఏన నత్వం శుద్ధే యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. 5.5.1లో తెలియజేసినట్టు మానవ శరీరంలో ప్రాపంచిక సుఖాల కోసం ఎంతో కష్టం పడనవసరం లేదు. ఇవి మలమును భక్షించే జీవులకు కూడా లభించును. దానికి బదులుగా ఈ విశిష్ట శరీరంతో తపస్సును ఆచరించి అంతఃకరణ శుద్ధి సాధించి అనంతమైన బ్రహ్మానందాన్ని అనుభవించవలను. ఈ వివేకంతో కూడిన విచక్షణ కేవలం మానవ శరీరంలోనే లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే కామ క్రోధ ఆవేశాలను నియంత్రణలో ఉంచిన వాడే యోగి అవుతాడు. అటువంటి వాడు మాత్రమే దివ్యానందాన్ని రుచి చూసి సుఖంగా ఉంటాడు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. Those persons are yogis who, before giving up the body, are able to check the forces of desire and anger, and they alone are happy. The human body presents a golden opportunity for the soul to reach the supreme goal of God realization. In this body, we possess the faculty of discrimination, while animals are driven by their nature. Sri Krishna emphasizes that this power of discrimination should be exercised to restrain the impulses of desire and anger. One meaning of the word calm is lust, but in this verse, calm is used for all kinds of desires of the body and mind for material pleasures. When the mind does not attain the object of its desire, it modifies its state to exhibit anger. The urges of desire and anger are very powerful, like the strong current of a river. Even animals are subjected to these urges, but unlike humans, they are not bestowed with the discrimination to restrain them. However, the human intellect has been bestowed with the power of discrimination. The word sodum means to withstand. This verse instructs us to withstand the urges of desire and anger. Sometimes one restrains the urges of the mind out of embarrassment. Let us say there is a man sitting at the airport. A beautiful lady comes and sits by his side. His mind desires the pleasure of putting his arm around her, but the intellect resists with the thought, "This is improper conduct. The lady may even slap me for it." To avoid the shame of censure, he restrains himself. Here, Sri Krishna is not asking Arjun to restrain the mind out of embarrassment, fear, or apprehension, but through discrimination based on knowledge. The resolute intellect should be used to check the mind. As soon as the thought of savoring a material pleasure comes to the mind, one should bring the knowledge to the intellect that these are sources of misery. The Srimad Bhagavatam states, in the human form, one should not undertake great hardship to obtain sensual pleasures.
which are available even to creatures that eat excreta. Instead, one should practice austerities to purify one's heart and enjoy the unlimited bliss of God. This opportunity to practice discrimination is available only while the human body exists, and one who is able to check the forces of desire and anger while living becomes a yogi. Such a person alone tastes the divine bliss within and becomes happy.